ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వేకువజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం. అందరూ మేల్కొన్నారు కదా. ఈ వేకువజాములో ఒక కీర్తన ద్వారా దేవుని మనం కీర్తిస్తాం. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. వాక్యము చదువుకుందాము. 42వ కీర్తన 5వ వచనము చదువుకుందాం. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రియమైనటువంటి పరిశుద్ధ జనమా, వేకువజాములో దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగము కొరహు కుమారుల చేత రచించబడిన దైవధ్యానం 42వ కీర్తన. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లు, కష్టాలు వచ్చినప్పుడు బెంబేలెత్తకుండా, జడియకుండా, నిరుత్సాహపడకుండా ఇక్కడ దేవుని యందు నిరీక్షణ ఉంచాలి అని కొరహు కుమారులు వారు దేవుని యందు వారికి ఉన్నటువంటి నిరీక్షణ వ్యక్తం చేస్తున్నారు. దావీదు కూడా 103వ కీర్తనలో కూడా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమంటాడు. అలాంటి ఒక పద్ధతిలోనే కొరహు కుమారులు నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు అని అంటున్నారు. ఇక్కడ మొదటి 2 వచనాలు గమనించినట్లయితే వారి యొక్క ఆశ, వారి యొక్క కోరిక ఒక ఉపమాన రూపంలో దుప్పిని తీసుకొని, నీటిని తీసుకొని తన వ్యక్తిగతమైనటువంటి వాంఛను తెలియజేసినట్లుగా మనం చూస్తాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అని అంటాడు. కనుక దేవుని దగ్గర మన విన్నపాలు ఎలా ఉండాలి? 40వ కీర్తనలో మనం గమనించినట్లయితే యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు అని 40వ కీర్తన దావీదు మహారాజు తెలియజేసినట్లుగా మనము దేవుని సన్నిధిలో మొరపెట్టే వారంగా ఉండాలి. మొట్టమొదటి వచనం 40లో అంటాడు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుచున్నాను, ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించెను అంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము ప్రతి ఉదయకాలము దేవుని మొర పెట్టాలి. మనకున్నటువంటి కష్టాల గురించి, ఇరుకులు ఇబ్బందుల గురించి, అవసరాల గురించి దేవుని సన్నిధిలో వేకువజామున మనం మొరపెట్టినట్లయితే దేవుడు మన మొర ఆలకిస్తాడు. మనం ఆయన యందు నిరీక్షణ ఉంచాలి. అక్కడ రాసిపెట్టి ఉన్నది కదా, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. మనం దేవుని నమ్ముకున్న బిడ్డలం, సంపూర్ణమైన నిరీక్షణ కలిగిన వారమై ఈ దినం కొరకు, మన బిడ్డల కొరకు, మన అవసరాల కొరకు, మన కుటుంబం కొరకు, మన దేశం కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అలా దేవుని ప్రియమైన బిడ్డల వలె మనము ముందుకు సాగాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవే మా నిరీక్షణకు ఆధారం. మేము నీ యందు నిరీక్షణ కలిగి ఉంటున్నాం.
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ప్రభువా నీ కొరకు మా ప్రాణము తృష్ణకొనుచున్నది, ఆశపడుచున్నది. వేకువజాములో నీ వాక్యము చదువుకొని నీ వాక్యం ద్వారా ప్రభువా మేము ముందుకు ప్రయాణం చేయడానికి, వాక్యమైన దేవా, వాక్యమే శరీరధారి ఈ లోకానికి వచ్చిన వాడవు నీవు. నిన్ను చూసి నీ మాటల ప్రకారంగా నీ యొక్క గైడెన్స్లో, నీ యొక్క మార్గదర్శకత్వంలో మేము ప్రయాణం చేయడానికి, మా కుటుంబాల కొరకు, మా దేశం కొరకు, మా కొరకు మేము నిత్యము నీ అందలి భయభక్తులు కలిగి ప్రార్థించడానికి మాకు కృప అనుగ్రహించుమని ఈరోజు మీరు ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు అంతటి కొరకు ప్రభువా నీ కృపగల స్థాలకు మమ్మల్ని సమర్పించుకొనొచ్చు. యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.